అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టె అన్నట్టుంది సంసారం. మ్యాటర్ ఏంటి అంటే ఎప్పుడెప్పుడా అని జనాలకి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా ఈ సినిమా చూడండి చూడండి అని చెప్పి ఈ గేమ్ చేంజర్ సినిమానైతే మన ముఖానికైతే కొట్టారనమాట. అయితే ఇప్పుడే ఈ సినిమాని థియేటర్‌లో చూసి రావడం అయితే జరిగింది. ఇక సినిమా ఎలా ఉంది అంటే సొల్లు అల్ట్రా ప్రో మ్యాక్స్ ప్లస్ ఇంకా ఏమన్నుంటే తగిలించేయండి. ఆ విధంగా ఉందన్నమాట సినిమా అంతా. 'ఇండియన్ 2' సినిమా తర్వాత 'శంకర్ అన్నయ్య' మంచి సినిమా అందిస్తాడు అంటే ఇదొక సోది సుతారం సినిమా రిలీజ్ చేపించి 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ చేపించి థియేటర్‌లో చూస్తున్న ఆడియన్స్‌కైతే నీరసం అయితే తెప్పించాడన్నమాట. అండ్ ఇక నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నాను. మన శరణం అన్నయ్యకి యాక్టింగ్ రాదు. ఏ యాక్టింగ్ చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన యాక్టింగ్ చేస్తాడు అని ఫస్ట్ నుంచే మొత్తుకుంటా వచ్చిననమాట. కానీ ఎవ్వడు నా మాట ఇనడు. అందరూ నన్ను కామెంట్‌లలో తిట్టారనమాట. అండ్ ఇంకా సినిమా ఎంత వరస్ట్‌గా ఉంది అంటే ఫస్ట్ హాఫే నీరసం రా నాయనా అంటే సెకండ్ హాఫ్‌లో అయితే ఇంకా నీరసం అయితే థియేటర్‌లో ఆ ఏసీ గాలికైతే తెప్పించారనమాట. అండ్ ఇంకా ఈ సినిమాలో ఎవరిదన్నా పర్ఫార్మెన్స్ బాగుందా అంటే అది 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగే బాగుంది. మిగతా వోళ్ళు అంతా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాక్టింగ్ లాగా అయితే యాక్టింగ్ చేశారనమాట. అంత చెత్తగా అయితే యాక్టింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇక 'వెన్నెల కిషోర్', 'కియారా అడ్వాణి'నైతే తీసుకున్నారు కానీ వాళ్ళతోటి అయితే క్రింజ్ సొల్లు అయితే చేపించారనమాట. అంత కామెడీ సీన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అలాగే మన శరణం అన్నయ్య ఆళ్ళిద్దరి మధ్యల దూరి ఈ విధంగా మన శరణం అన్నయ్య క్రింజ్ చేస్తాడు అని అస్సలు ఊహించుకోలేదు. అండ్ ఇంకా సినిమాలో ఏమైనా బాగున్న సీన్‌లు ఏమన్నా ఉన్నాయి అంటే మన శరణం అన్నయ్య కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. స్టైలిష్ లుక్‌తో బాగా పర్ఫార్మెన్స్ చేశాడనేటువంటిదైతే చెప్పొచ్చనమాట కాలేజీలో. అలాగే ఐపీఎస్ రోల్‌లో కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అండ్ ఇంకా ఈ సినిమా స్టోరీ లైన్ గురించైతే ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఫ్రెండ్స్. ఇంతకే నాకు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చేటువంటి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కానీ అదంతా అంత సీన్ లేదు. ఏదో అంత బాగాలేని సీన్‌లతోటి అయితే బోరింగ్ సీన్‌లతోటి అయితే నింపి మనకైతే పొలిటికల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం ఈ సినిమా చూసి అయితే దింకపోతదనమాట. అంత చెత్తగా ఉంది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. అండ్ ఇక ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తున్నప్పుడు అయితే ఆళ్ళు ఎమోషనల్ పడతారు యాక్టింగ్ చేసేటోళ్ళు తప్ప మనకైతే ఎమోషనల్ అయితే అస్సలు కాము ఆ సీన్‌లు చూస్తున్నప్పుడు. అంత వరస్ట్‌గా ఉంది ఈ సినిమాలో ఉండేటువంటి ఎమోషనల్ ఫ్రెండ్స్. అండ్ ఇక మన 'శంకర్' డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఇప్పుడు ఏమైందో ఏమో అంత గాది సినిమాలైతే తీస్తున్నాడు. 'ఇండియన్ 2' సినిమా తర్వాత ఆయన ఈ సినిమా మీద బాగా హోప్స్ పెట్టుకున్నాడంట. 'గేమ్ చేంజర్' సినిమా బాగుంటుంది అని చెప్పి. కానీ తర్వాత ఏమైంది సినిమా రిలీజ్ అయినంక అందరూ నెగెటివ్ రివ్యూలు ఇచ్చుకుంటా ఏంది 'శంకర్' డైరెక్టర్ గారు ఇంత చిత్త సినిమా తీశాడు. అసలు ఇంత మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రైలర్‌లో ఏమో ఒకటి చూపించారు. సినిమా థియేటర్‌కి వస్తే ఇంకోటి చూపిస్తున్నారు. ఏంటి ఇది అసలు న్యాయమేనా అని ఇంకొంతమందైతే అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక మన దున్నపోతు తమనన్నయ్య విషయానికొస్తే ఆయన గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అంటే ఓ రెచ్చిపోతాడు. మన శరణమన్నయ్య అయితే ఈ విధంగా రొట్టాల బీజీఎం అయితే ఇస్తాడనమాట మన దమనన్నయ్య. అసలు ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఎమోషనల్ బీజీఎం రావాలి కదా! రాదు. ఏదో పక్కిరి బీజీఎం అయితే వస్తుంటాది. అదే విధంగా హైలైట్ సీన్స్‌లో కూడా అసలు బీజీఎం అయితే ఎక్కడ కూడా హైలైట్ అయితే చేయలేదనమాట. ఆ పర్టిక్యులర్ సీన్‌లకైతే హైలైట్ సీన్‌లకి. ఏదో ఈయనకి పేమెంట్ ఎక్కువ ఇచ్చారు అని చెప్పి ఈ విధంగా అయితే ఇయ్యడం అయితే న్యాయం కాదు అనేటువంటిదైతే చెప్పవచ్చు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మా దమనన్నయ్యకి పేమెంట్ తక్కువ వచ్చిందో లేకపోతే పడేసాడు అసలు బీజీఎం అన్నట్టు ఇచ్చాడు తప్ప బీజీఎం అయితే అస్సలు కొత్తదనం అయితే లేదు. అండ్ ఇక సినిమాలో ధూప్ సాంగ్ వస్తుంది. ఆ ధూప్ సాంగ్ అయితే సరైన సిట్యుయేషన్‌లో రాదు. ఎప్పుడో మన స్టోరీ నడుస్తున్నప్పుడు వస్తుంటే మనకైతే బీపీ లేస్తుంటదనమాట. ఆ సీన్‌లతోటి పాటు అయితే ఈ ధూప్ సాంగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక 'నాన్న హైరానా' సాంగ్ అయితే ఈ సినిమాలో లేదు. అసలు ఎందుకు తీశారో ఏమో నాకైతే అస్సలు అర్థమైతలేదు ఫ్రెండ్స్. అంత మంచి సాంగ్ తీసేశారు. ఇంతకు దిమాక్ ఉందా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. ధూప్ సాంగే తీసి పాడదంగి 'నాన్న హైరానా' సాంగ్ పెడితే బాగుంటుంది అని నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ దరిద్రంలో ఏమైంది అంటే ఈ విధంగా తీసి అయితే పాడదంగారనమాట. 'నాన్న హైరానా' సాంగ్ తీసి పాడదంగి ఈ ధూప్ సాంగ్, 'రా మచ్చా మచ్చా' సాంగ్, ఈ లుచ్చా సాంగ్‌లు అయితే పెట్టారనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. 'నాన్న హైరానా' సాంగ్ తీసేసినందుకు. సో ఏది ఏమైనప్పటికీ అయితే సినిమా అయితే అస్సలు బాలేదు ఫ్రెండ్స్. సొల్లు పురాణం సినిమా అనేటువంటిదైతే క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు. అంత సొల్లుగా ఉంది. నేను ఫస్టే అనుకున్నాను ట్రైలర్, టీజర్ చూసినప్పుడు ఇది కమర్షియల్ సినిమారా నాయనా అసలు ఏం బాగుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎక్స్‌పెక్టేషన్‌కి మ్యాచ్ అయితే ఈరోజు సినిమా థియేటర్‌లో చూస్తే ఈ విధంగా సినిమా అయితే చండాలంగా అయితే ఉందన్నమాట.
సో మీకు కూడా ఈ సినిమాని చూడాలి అంటే సినిమా థియేటర్కి వెళ్ళకండి, ఓటీటీలోనే చూడండి. ఓటీటీలోనే బాగుంటుంది ఈ సినిమా. పైసలు కూడా మిగులుతాయి. రేట్లు కూడా గుదాలుగా పెంచారనమాట ఈ గేమ్ చేంజర్ సినిమా. అసలు ఏం బస్ క్రియేట్ అని ఉంది అని రేట్లు పెంచారో నాకైతే అస్సలు అర్థం అవుతలేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.